48వ బర్త్‌డే చేసుకుంటున్నాను నేను ఈరోజు. అయితే రీసెంట్‌గా మా డ్యాడీ ఒక 6 మంత్స్ ఇట్లా చనిపోయిండు. నా బర్త్‌డే రోజు ఒక మినిమమ్ ఒక 21 మెంబర్స్‌కి వికలాంగులకు అన్నదానం చేయాలనుకున్నాము. ఆయన పేరు మీద మా బర్త్‌డే రోజు మా డ్యాడీ గారు స్వర్గంలో మంచిగుండాలి. ఆయన ఆశీస్సులు మాకెప్పుడు ఉండాలని కోరుకొని, ఈరోజు మా డ్యాడీకి ఆయుష్షుతో ఉండాలని ఆయన ఆశీర్వాదాలు మాకు ఇంకా కలగాలని ఇదే రోజు ఆయనకు ఒక 21 మెంబర్స్‌కి అన్నదానం కార్యక్రమం స్టార్ట్ చేసిన. కొడుకులు ముగ్గురము, వాళ్ళ కూతుర్లు 5 మంది. అందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని మా బావలు, మా అత్తలకు, నా కొడుకు, నా భార్యకు అందరికి ఆశీస్సులు కావాలని వాళ్ళకు అన్నదానం చేయాలనుకున్నా. ఈ వికలాంగులకు అన్నదానం చేస్తున్నాను. 15తో మా క్లాస్‌మేట్‌కు 33 ఇయర్స్ తర్వాత కలుస్తున్నాము. మా ఫ్రెండ్స్ కూడా మంచిగా ఉండాలని అంటే ప్రోగ్రామ్ నన్ను చూసి మా ఫ్రెండ్స్ కూడా చేయాలని మంచి కార్యక్రమం చేయాలనే కోరికతోటి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాను. నాకు ఈ బర్త్‌డేలు చేసుకోవాలి, కేకులు కట్ చేసుకోము. ఈ ఏవో చెవలు కప్పుకొని, టవల్ కప్పుకోవడము ఇష్టం లేదు. దానికే ఖర్చు ఇటువంటి వికలాంగులకు చేయాలనే కోరిక ఉంది కాబట్టి, ఈ కేకులు కట్ చేసుకోము ఇయన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నేను కూడా చేయాలి. నాతో పాటు చూసిన ప్రతి ఒక్క స్నేహితుడు, ప్రతి ఒక్క బంధువులు చేయాలని నా ఒక కోరిక. ఎందుకంటే ఈ దండలు, ఈ కేకులు ఇయన్నీ మామూలే. కేకులు ఇయన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి నేను ఇంగా సుఖ సంతోషాలతో మంచిగుండాలి. కాబట్టి పేదవాళ్ళకు అన్నదానం చేస్తే చాలా మంచిగుంటదని కోరిక చేస్తున్నా. నన్ను చూసి నా బంధువులు గాని, నా స్నేహితులు కూడా చేయాలనే ఒక కోరికతో నేను ఆలోచిస్తున్నా. ఈరోజు మా అమ్మునారలో నింపితే నాకు కొంతమంది దొరికిండ్రు. అంతమందికి నేను అన్నదాన కార్యక్రమం చేసిన. ఈ అన్నదాన కార్యక్రమం మా ఫ్యామిలీ మెంబర్స్‌తో వాళ్ళకందరికి అన్నదానం చేశాము.